అయితే ఏ వాక్యం చెప్పాలని దేవుడిని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చినది ఏంటంటే, దానికి నేను సింపుల్గా తలుపులు తెరవడం అనేటువంటిది ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుంది కదా. అవునా? తలుపులు తెరిచి ఉంచడం, దేవుడు తలుపులు తెరిచిండు అని అన్నప్పుడు మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఆపర్చునిటీ ఇలాంటివన్నీ మంచి పాజిటివ్ వస్తూ ఉంటాయి. కానీ వాస్తవం ఏంటంటే సమ్టైమ్స్ గాడ్ షట్స్ ద డోర్ అన్నమాట. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, తలుపు వేసేస్తాడు. తలుపు తెరవడం దేవునికి తెలుసు, తలుపులు వేయడం కూడా దేవునికి తెలుసు. ఈరోజు నేనేం పంచుకోవాలనుకుంటుంటే, మన దేవుడు తలుపు వేసే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? గాడ్ షట్స్ ద డోర్ సమ్టైమ్స్. కొన్నిసార్లు దేవుడు తలుపులు వేసేస్తాం. మనం ఏమనుకుంటామనంటే, తలుపులు వేసినప్పుడు అంతా అయిపోయింది, జగమే మాయ అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. కానీ తలుపు వేసింది ఎవరు అని నువ్వు కనుక గ్రహించినట్లయితే, ఆ తలుపు వేయడం వెనుకాల కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు. అర్థమవుతుంది. చాలా విషయాలునే చెప్పుకోవడానికి బైబిల్లో. దేవుడు తలుపు వేసిన సందర్భాలు లిటరల్గా కాకపోయినా అలంకారూపకంగా దేవుడు డోర్స్ని షట్ చేసినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలు అద్భుతం కూడా నేను అత్యద్భుతంగా దేవుడు తన యొక్క మహిమను చూపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు కొన్ని విషయాలు మీతో, ఒక 2-3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతాను. ఒకసారి అసలు దేవుడు తలుపు వేస్తాడా అనడానికి ఒక మాట మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి, ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రకటన గ్రంథాన్ని మీరు కనుక చదివినట్లయితే, దేవుడు ప్రతి సంఘానికి తాను ఒక సందేశాన్ని ఇస్తున్నప్పుడు తనను గురించి తాను కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. నేనేమై ఉన్నాను అనేటువంటి విషయాలు చెప్తూ ఫిలదెల్ఫియా సంఘానికి మాట్లాడడానికి ముందు తన గురించి తాను ప్రత్యక్షపరచుకుంది. ఏంటనంటే, దావీదు తాళాపు చెవి కలిగి ఉన్నా నేను, ఎవడును వేయలేకుండా తీయువాడు. ఓకేనా? దేవుడు తీస్తే ఎవరు వేయలేరు, ఎవడును తీయలేకుండా వేయువాడనైనా సత్యస్వరూప పరిశుద్ధుడు. మన దేవుడు ఎవడు కూడా తీయకుండా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడట, తలుపు వేస్తాడు. ఎందుకు వేస్తాడు, దాని వెనకాల గల ఉద్దేశాలు ఏంటి అనేటివి బైబిల్లో మనం చూస్తే, దేవుడు తలుపు వేసినటువంటి సందర్భాలను మనము ఒక 3 సందర్భాలను మనము చూద్దాం సమయాన్ని బట్టి. ముందుగా ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయం 15-16 వచనం. 15-16 వచనం. 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం 15-16 వచనం. ఓకే. జీవాత్మ గల సమస్త శరీరంలో 2 ఓడలలో ఉన్న నోవహు వద్ద ప్రవేశించిన వాణ్ణి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడుదియు ప్రవేశించాను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేశాను. ఇంగ్లీష్ బైబిల్లో దేవుడు తలుపేసిందని అంటున్నారు. దేవుడు ఏం చేసిండు, తలుపేసిండు. నోవా వేయలే తలుపు, ఎవరు వేసిండు? దేవుడు వేసిండు. ఎందుకు వేసినాడు? ఆయనతో తీసుకురానండి. దేవుడు తలుపు వేయడంలో ఉండేటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా మన జీవితంలో తలుపు వేసిండు అన్నప్పుడు దాన్ని మనం ఎలాగ తీసుకోవాలంటే, ఇట్స్ ఏ డివైన్ ప్రొటెక్షన్ లేదా డివైన్ రిజర్వేషన్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు నేను ఎక్కడైనా ఉంచేసి తలుపు వేసిందంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలి? అది డివైన్ ప్రొటెక్షన్ లేదా ప్రిజర్వేషన్గా మనం దాన్ని గ్రహించాలి. అంతేగాని దేవుడు నన్ను బంధించుడు అని ఇప్పుడు కూడా మనము అనుకోవద్దు.
పిల్లలు ఎప్పుడైనా రూమ్లో పెట్టి తాళం పెట్టి పోతారా? పోరా? నాకు తెలుసు కొంతమంది పోతారు. ఎందుకు వేస్తారు? వారు బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే ఏముంది? ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? ప్రమాదం ఉంది. ఒకవేళ నోవాహు తలుపు వేయలేదు అనుకోండి, సపోజ్, ఏం జరుగుతుంది? జలప్రళయం వచ్చినప్పుడు ప్రకృతి ద్వారా సమస్యనే కాకుండా ప్రజల ద్వారా కూడా సమస్య ఉండేది. అర్థమవుతుందా? ప్రజల ద్వారా కూడా సమస్య ఉండేది. నీళ్లు విస్తారంగా 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం వస్తుందన్నప్పుడు ఎంత అడకల్లోలం సృష్టించబడుతుంది ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కొట్టుకొని పోతున్నారు, నోవాహు ఏమో పైకి పోతుంది. అంతే కదా? నోవాహు అంటే నీళ్ళు వచ్చినప్పుడు ఏమైతే మెల్లగా కదలడము స్టార్ట్ అవుతుంది, అది పైకి వెళ్తాం. ఆ సమయంలో ఒకవేళ డోర్ కానీ ఓపెన్ చేసి ఉంటే ఏం చేస్తుండేవారు? లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిందా నానా రచ్చం కదా. దేవునికి అది ఇష్టము లేదు. దేవుడు మనల్ని ప్రకృతి వైపరీత్యాల నుండి, ప్రజల నుండి కాపాడడానికి, కొన్ని ప్రమాదాల నుండి కాపాడడానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? మనకి డోర్స్ దేవుడు క్లోజ్ చేస్తాడు. అర్థమవుతుందా? ప్రకృతి నుండి కొన్నిసార్లు మనకి సమస్యలు రావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ప్రజల నుండి కావచ్చు. మనకు ప్రమాదం ఉంది, వారి ద్వారా మీకు సమస్య ఏర్పడబోతుంది అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎటు పోకుండా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? డోర్ని క్లోజ్ చేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం గ్రహించాలంటే, కొందరికి తలుపేసరికి ఊపిరాడు కదా. అవునా? తలుపేసరికి ఊపిరాడు. కానీ దేవుడు కొన్నిసార్లు ఆ పరిస్థితుల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే నువ్వు బ్రతికుండడం ఇంపార్టెంట్. నువ్వు దేవుని కొరకు నీతో చాలా పని ఉంది. దేవునికి, నోవాహు ఫ్యామిలీతో దేవునికి చాలా పని ఉంది. కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడాలి ఆ సమయానికి. అర్థమవుతుందా? వారే కనుక నశించిపోతే తర్వాత సంతతి ఎట్లా అభివృద్ధి అయ్యే అవకాశమే లేదు. అవునా? దేవుడు నోవాహు కుటుంబం అంతటిని కాపాడడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు వేస్తా ఉన్నాడు. వారు ఎన్ని రోజులు ఉన్నారు? మర్చిపోయి ఉంటారు కదా. మీకు ఒకసారి అసైన్మెంట్ ఇచ్చినా కదా, వారు ఎన్ని రోజులు ఉన్నారని. బాగా కష్టపడి నేర్చుకుని మర్చిపోయింది. సంవత్సరం పైన, ఆల్మోస్ట్ 1 year. 1 year జంతువులతో ఉండాలనే చిన్న విషయం. మరొకటి కాదు, 2 కాదు, అన్ని రకాల జంతువులు అక్కడ ఏమేమి ఉన్నాయో, భూమి మీద ఏమున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అన్ని రకాల జంతువులు అన్నీ కూడా అందులో వాటితో సహవాసం చేయాలి. మామూలు విషయము కాదు కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు వాటితో ఉండండి. ఎన్ని పాఠాలు నేర్పించిందో నోవాహు ఆ సమయంలో కదా, ఎన్ని విషయాలు నేర్పించిందో నోవాహు ఆ సమయంలో. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు తలుపు వేయడం అనేటువంటిది మనల్ని కాపాడడానికి, మనల్ని సంరక్షించడానికే అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఆందోళన చెందొద్దు. అర్థమవుతుందా? నాకు ఊపిరాడతలేదు, చచ్చిపోతే కావచ్చు. నేను దేవుడు చంపడానికి తలుపు వేయడం, నేను బ్రతికించడానికి, నీ తర్వాత తరాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు నీకు లోపల వేసేసి తలుపు వేసేస్తాను. అవునగా? కరోనా టైంలో అంతే ఏంటి పరిస్థితి? ఎవరు తలుపు వేసుకొని ఉన్నారో వారు సేఫ్గా ఉన్నారు. తలుపు వేస్తుంటే కరోనా వచ్చేసింది. అవునా? దానికంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని కాపాడడానికి, దేవుడు మనల్ని సంరక్షించడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? తలుపు వేస్తూ ఉంటాడు. ఒక సంఘటన మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ, ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగులు తెప్పిస్తాడు కదా. అందులో చివరి తెగులు ఏంటిది? జ్యేష్ఠ సంతానం కదా. వారందరూ కూడా సంహరించబడతారు. అయితే అక్కడ దేవుడు చెప్తాడు, మీరు లోపలే ఉండండి, మీ ద్వార బంధంలో మీరు ఏముండాలి? రక్తం కదా. రక్తము ఎవరికి ఆ డోరు దాటేసి, అవునా? అంటే మీరు లోపల ఉంటే మీరు ఏంటిది? సేవ్. బయటకు వస్తే అంతే సంగతి, మిమ్మల్ని కూడా కౌంట్కి రాదు. అంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు కొన్నిసార్లు మనకి అర్థం కావు. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత కష్టం అవసరమా? దాదాపు సంవత్సరం అంతా నోవాహు పడవలో ఉండడం అవసరమా? ఆ జంతువులతో ఉండడం అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవునికి అవసరం. మీరు అక్కడ ఉండడమే సేఫ్ మీకు.
వాళ్ళ అట్లాంటి వారి మధ్య ఉండడమే సేఫ్ కొన్నిసార్లు. అలాంటి మనస్తత్వాలు కలిగిన వారి మధ్య ఉండడమే సేఫ్ కొన్నిసార్లు. మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, దేవుడు ఇది ఎందుకు అప్లై చేసేసి ఇట్లాంటి వారి మధ్యలో ఉంచిన, లేకపోతే ఇలాంటి వారి మధ్యలో దేవుడు ఉంచినట్టే నువ్వు వారి మధ్యలో ఉంటేనే నువ్వు సురక్షితంగా ఉంటావు, బయటికి వెళ్తే నీకు ప్రమాదం. ఓకేనా? అది మొదటి తలుపు వేయడం అనేటువంటి సంఘటన మనము చూస్తున్నాం. రెండవది అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు. 6వ వచనం నుండి 10వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసేది, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చి, అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తాను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసింది. దేవుడు ఇక్కడ మరి ఒక తలుపు వేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. పౌలు గొప్ప పరిచయం చేస్తున్నాడు అక్కడి కదా, ఎక్కడికి వెళితే అక్కడ సంఘ స్థాపనలు చేస్తూ ఉన్నట్టు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతా ఉన్నాడు. అయితే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళడం ప్రయత్నం చేసే కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియలేదు. దేవుడు అక్కడ ఏం చేసిండు? ద్వారము తలుపు వేసేసి. ఎందుకు కొన్నిసార్లు దేవుడు తలుపు వేస్తాడంటే టు గివ్ డివైన్ డైరెక్షన్, దైవికమైనటువంటి నడిపింపు ఇవ్వడానికి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? తలుపు వేసేస్తాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామనంటే అందరూ సువార్త ప్రకటించాలి కదా, అందరికీ వాక్యం చెప్పాలి, మంచి పనులు చేయాలి, అది చేయాలి. పౌలు కూడా మంచిగానే ఆలోచించాడు. ఇట్ మే బి గుడ్, అప్రాప్రియేట్ అనిపించచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళాల్సి. నో, మనం జనరల్గా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం? మేమన్నా ఎంజాయ్ చేయడానికి పోతున్నామా? పాపం చేయడానికి పోతున్నామా? సువార్త చెప్పడానికి కదా పోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళాల్సింది అని అంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? మనకి తన యొక్క నడిపింపు ఇవ్వడానికి దేవుడు కొన్నిసార్లు మన ఆలోచన కాదు, ఆయన ఆలోచన. మన జీవితంలో చాలాసార్లు మన సొంత ఆలోచనతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు కొన్నిసార్లు అలా తలుపు వేసేసేసి నీ ప్లాన్ మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రణాళిక మార్చుకో, నేనేమి చెప్తున్నానో దాని ప్రకారం నడుచుకో అని చెప్పడానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? తలుపు వేసేస్తాడు. మనకేమీ అర్థం కాదు, అంత బాగానే ఉంది కదా అని అనుకుంటాం కదా. దేవుడు అక్కడ మనకి ఏం సందేశం ఇస్తున్నాడు? నా డైరెక్షన్స్ ద్వారా మీరు వెళ్ళండి, నేను చెప్పిన సమయంలో మీరు వెళ్ళండి. ఈయనకు అక్కడ ఎక్కడైతే ఆటంకపరచబడినాడో లేదో వెంటనే దేవుడు ఆయన దర్శనం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏంటి తెలుసా? ఒక వ్యక్తి దర్శనంలో ఏమడుగుతున్నాడు? మాకు వచ్చి సహాయము చేయండి, మాకు వచ్చి సహాయము చేయండి. అప్పుడు ఆయన గ్రహించింది, ఓకే దేవుడు మేము వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదు, కాబట్టి ఈ మార్గం గుండా వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు అని చెప్పి వారు తమ జీవిత విధానం అంటే వాళ్ళ మార్గాన్ని వారు మార్చుకున్నారు. దేవుడు మనకి ఎక్కడైనా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి అని అంటే దేవుడు నిన్ను నువ్వు మార్చుకో అని దేవుడు చెప్తున్నాడు. నీ ప్రణాళికను చాలా బెస్ట్ చేస్తున్నా, నేను చాలా కష్టపడుతున్నాను అనుకుంటున్నా, కానీ అది కాదు. కొన్నిసార్లు మనం కంఫర్ట్ గురించి ఆలోచిస్తాం, దేవుడు క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాం. మనం సురక్షితంగా క్షేమంగా ఉండాలనుకుంటాం, కానీ దేవుడు మనల్ని మలచాలని దేవుడు కోరుకుంటాం. పౌలుకి అహం లేదా? ఉండదు ఎవరికైనా. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినాడు, ఆయన ఏం చేసినాడు?
తన మార్గాన్ని మార్చుకున్నాడు. ఆయన తర్వాత అంటున్నాడు కదా, మేము మాసిదోనియాకు బయలుదేరేటకు యత్నము చేస్తాం. దేవుడు తలుపు వేసిందంటే తలుపు పలగొట్టుకొని వెళ్ళే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. అప్పుడు ప్రమాదమే. మీరన్నా చక్కగా ఇరగొడతామంటే ఇరగొడతాం, మనకు అంత శక్తి ఉంది. దేవుడు తలుపు వేసినా కానీ తలుపు పలగొట్టుకొని పోయే టైం మనం. దేవుడు చెప్తున్నాడు, నీవు మార్చు. దేవుడు తన యొక్క ఆలోచన విధానాన్ని నెరవేర్చడానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, తలుపులు వేసేస్తాడు. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఏలియా కెరీతు వాగ్దాన బాగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు కదా. ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2 నుండి 9వ వచనం. మొదటి రాజులు 17వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని వచనం చదవండి. 17th verse, 17th chapter 2nd verse. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండవు. ఆ వాగు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసింది. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమునందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. క్లోజ్. అప్పటి వరకు బాగానే ఉంది. ఏలే అనుకున్నాడు, ఇదే నా లైఫ్ కావచ్చు 3.5 సంవత్సరాలు. ఇది కాదు బాబు, అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఏం చేసినాడు, క్లోజ్ చేసి. లేదు నేను ఇక్కడ నుండి నీళ్ళు పుట్టానని చెప్పలేదు. మనమైతే అట్లనే చేస్తాం. మన ప్లేస్ ఏం కావాలి, కొత్త ప్లేస్ మనకి నచ్చదు కదా, కొత్త మార్గాలు మనకి నచ్చాయి. కొత్త రూట్స్ వెళ్ళడానికి జనరల్గా ఇష్టపడరు. ఒకవేళ అట్లాంటి మైండ్ ఉందంటే వాళ్ళు అడ్వెంచరస్ అన్నట్టు. మనం వెళ్ళిన దారిలోనే వెళ్తామా, కొత్త దారిలో వెళ్తామా? జనరల్గా వెళ్ళిన దారిలోనే వెళ్ళడానికి ఇష్టపడరు. నేనైతే వెళ్ళిన దారిలోనే, ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. నాకు రోడ్డు సరిగ్గా గుర్తుండే కదా, గుర్తుపెట్టుకోవాలి అనుకోవాలి. అది దూరమైనా పర్వాలా, తెలిసిన మార్గం గుండా వెళ్తేనే మంచిది. కన్ఫ్యూజ్ అవడం ఎందుకు అని అనుకుంటాం ఎవరైనా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, సరే ఇక్కడ వరకు బాగా ఉంది, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ నుండి నిన్ను వేరొక ప్రాంతానికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి దేవుడు మన జీవితంలో తన చిత్తమును నెరవేర్చడానికి, తన మార్గంలోనికి మనల్ని మలుచుకోవడానికి దేవుడు కొన్నిసార్లు తలుపులు వేసేస్తాం. ఇలాగే ఉంటుంది కావచ్చు జీవితం అని అనుకుంటాం, కానీ దేవుడు అలాగూ ఉంచడం దేవునికి ఇష్టం లేదు. చెప్పిన కదా, మనల్ని బిల్డప్ చేయాలి, దేవుడు మనల్ని కట్టాలి. అర్థమవుతుందా? మనల్ని ఆశీర్వాదకరంగా మార్చాలి. మనం అదే స్థితిలో, అదే స్థానంలో ఉంటూ, అదే పరిస్థితిలో ఉంటే మనం అంతే ఉండిపోతాం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నడిపింపుని మనం అసలు కోరుకోం. పౌలు వెళ్ళిపోతా ఉంటే అట్లాగే వెళ్ళిపోతా ఉండొచ్చు, కానీ దేవుడు అన్నాడు, అది కాదు బాబు, అక్కడ కాదు, ఇక్కడ అర్జెంట్, ఇటు అట్లా చెప్పి దేవుడు అక్కడికి మరలా పౌలుని తీసుకెళ్ళి ఆఫ్టర్ 2 years, 2 సంవత్సరాల తర్వాత పౌలు మళ్ళీ ఆ ప్రాంతానికి ఎక్కడైతే అయినా దేవుని వాక్యం చెప్పాలని అక్కడికి పంపించిన దేవుడు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 8 నుండి 10 వచనాల వరకు మనం చూస్తాం. ఎఫెసులోనికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఇక్కడ మీరు చూసినట్టు బితూని అనే పదం ఉంది కదా, బితూని, అక్కడ సంఘం స్థాపించబడ్డది. ఒకసారి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి అధ్యాయం 1వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. ఓకే. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు,
గలతియా, కొప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును కాక. బితూనియా ఉందా పేరు? వారు అక్కడికి వెళ్ళాలి, అక్కడ దేవుడు కార్యము చేశారు. కాబట్టి ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనకు తలపేస్తాడంటే తన యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి, డివైన్ డైరెక్షన్ ఇవ్వడానికి, మన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి, మన ప్లాన్స్ని మార్చుకోవడానికి, నువ్వు ఉంటున్నటువంటి విధానం సరిగ్గా లేదని చెప్పడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కొన్నిసార్లు తలుపులు వేసేస్తాం. తలుపు వేసిన ప్రతిసారి కూడా మనం దాన్ని ఒక ఆటంకంగా చూసుకుంటాం, కానీ అది ఆశీర్వాదం అనేది మనం గుర్తించాం. దేవుడు తలుపేసిందంటే దేవుడు ఏది చేసిన ఆశీర్వాదం హల్లెలూయా కదా. దేవుడు ఏది చేసిన, తిట్టిన ఆశీర్వాదం, కొట్టిన ఆశీర్వాదం, తలుపేసిన ఆశీర్వాదం. మూడోదిగా దేవుడు ఎప్పుడైనా తలుపు వేసిందంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఇట్స్ డివైన్ ప్రమోషన్ అని మనము చూడాలి. దేవుడు మనల్ని హెచ్చించడానికి దేవుడు కొన్నిసార్లు తలుపులు వేస్తూ ఉంటాడు. ఆదికాండము 40వ అధ్యాయం, ఆదికాండము 40వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం. ఆదికాండం 40వ అధ్యాయం 20 నుండి 23వ వచనం. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి, పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాడు. స్టోరీ తెలుసు కదా, చెప్పాలి, తెలుసు కదా. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరికి కళ్ళు పడతాయి. ఆ కలభావం చెప్తాడు, ఒకడు పోతాడు, ఒకటి ఉంటాడు. చెప్తాడు. ఉన్నవానికి ఏం విజ్ఞాపన చేస్తాడంటే, కొంచెం పోయిన తర్వాత నా గురించి కొంచెము రాజు దగ్గర మాట్లాడాలి. ఇప్పుడు యోసేపు పరిస్థితి ఏంటి? అలా చూస్తున్నాడు అనమాట. మన న్యూస్ వస్తుందేమో, యోసేపు ఒకసారి బయటికి రా అని ఎవరైనా సైనికుడు వచ్చి పిలుస్తాడేమో అని ఎంతో ఆశతో ఎదురు చూస్తాం. ఒక రోజు అయిపోయి, 2 రోజులు అయిపోయి, 3 రోజులు అయిపోయి, 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? సప్పుడు లేదు. 2 సంవత్సరాల వరకు దేవుడు తలపేసేసి ఎవరి విషయంలో? యోసేపు విషయం. ఏమనిపించారు పాపానికి? కొనేమైనా హత్య చేసిందా, ఇంకేదైనా చేయడానికి పని చేసి జైలు ఉన్నాడంటే అది కాదు. అవునా? ఆయన చేసిన నేరం ఏముంది? అనవసరమైన నింద వేసి ఆయన చెరసాల్లో వేశారు. కొన్ని చెరసాల్లో ఏమైనా తప్పు చేసినా అది లేదు, అందరికీ మేలే చేస్తాడు. 2 సంవత్సరాల వరకు నేను అనుకుంటా యోసేపు ఎంత తల్లడిపోయాడు. జస్ట్ అట్లా సైలెంట్ 2 సంవత్సరాలు అలాగూ ఆయన జీవితం స్తంభించి. సింపుల్గా ఒక మాట ఉంది కదా, అతడు ఆయన చేసుకున్నాక అతనిని మరచిపోయాడు. ఎందుకు దేవుడు ఇట్లాంటి తలుపులు వేసేస్తాడు? కొన్నిసార్లు 2 years వరకు చెప్పలేదు. దేవుడు మనల్ని హెచ్చించడానికే అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోవాలి. ఈ 2 సంవత్సరాలు ఏం జరిగింది తెలుసా? యోసేపు అప్పటి వరకు కూడా ఎవరైనా బతికింది ఎవరు? పానదాయకుడు. పానదాయకుడు. ఈ పానదాయకుడు వస్తాడు కావచ్చు, కాపాడతాడు కావచ్చు అని. కానీ ఈ సమయం గడుస్తున్న కొలది నన్ను కాపాడేవారు ఎవరు లేరు, దేవుడే నన్ను కాపాడాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనకి ఆ తలుపులు వేస్తారంటే, దేవుడు పూర్తిగా మనము దేవుని మీదనే ఆధారపడాలి. ఎవరో రికమెండేషన్ మనకు అవసరం లేదు. మనం చాలాసార్లు మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు. నో, నువ్వు సహాయం కొరకు చూసినంత కాలం తలుపు మూసే ఉంటుంది. నేను అనుకుంటా 2 సంవత్సరాలకి యోసేపు అసలు అన్ని మర్చిపోయాడు. ఇక దేవుడి వైపు చూసుకుంటే వచ్చింది. పూర్తిగా ఆయన ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డాడో, ఈ 2 సంవత్సరాలు ఎలాంటి సమాధానం లేదు, ఎలాంటి న్యూస్ లేదు. ఏదో అట్లా లైఫ్ చర్చాల్లో ఖైదీలాగా ఆయన జీవితం కొనసాగుతాం. దేవుని సమయము వచ్చింది.
దేవుని సమయం వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత ఎట్లా దేవుడు ఆయనను బయటికి తీసుకొని వచ్చినానంటే డైరెక్ట్ పోయి ఎవరి దగ్గర నిలబడ్డాడు? ఫరో దగ్గర నిలబడ్డాడు. ఇప్పుడు వారికి ఈయన అవసరత ఉంది. దేవుడు మనల్ని ఎట్లా హెచ్చిస్తాడంటే మన నీడు వాళ్ళ నీడు మనకి కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలాగా ఉండాలని దేవుడు మనము ఇతరులకి మనం కావాలండి. మనకెవరు మనకి దేవుడు దేవుడు మనల్ని అలాగూ నడిపిస్తాడు. దేవుడు ఎంతగా యోసేపుని హెచ్చించిందో మనకు తెలుసు. ఫరో తర్వాత ఫరో స్థాయికి వెళ్ళినాడంటే ఆ 2 సంవత్సరాలు కాముగా ఉన్నందుకు, ఆ 2 సంవత్సరాలు తలుపు వేయబడినందుకు యోసేపు కనుక తలుపు పలగొట్టుకొని పోయింటే ఏమయ్యే పరిస్థితి? ఓకే, రిలీజ్ చేస్తుంటే కావచ్చు, ఒక కామన్ మ్యాన్గా ఉంటాడు. కానీ ఐగుప్తు దేశం అంతటా, ఈజిప్షియన్ కింగ్డమ్ అంటే ఆ టైంలో మామూలు విషయం కాదు, చాలా పవర్ఫుల్. అట్లాంటి రాజ్యంలో ఒక రేంజ్లో దేవుడు ఆయనని ఉంచాడు. అర్థమవుతుంది. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో తలుపు వేసిందారంటే దాని అర్థము దేవుడు మనల్ని హెచ్చించడానికి, ఘనపరచడానికి తప్పితే మనల్ని బాధ పెట్టడానికి, కుంగలియడానికి మాత్రము కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టాలి. అర్థమవుతుంది. ఈ సమయంలో తలుపు వేసినప్పుడు నిజంగా తలుపు తెరిచినప్పుడు మనం ఏం ఆలోచించాం? తలుపు వేసినప్పుడే చాలా ఆలోచిస్తాం. తలుపు తెరిచింటే ఓడే వేస్తేనే ఆలోచనలు వస్తాయి కదా. ఎందుకు వేసి, ఎందుకు ఇట్లా లేకపోతే ఉంది, ఏ ఆలోచన లేదు, అంత బాగా ఉంది కదా అని అనుకుంటాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆయన సమయం కోసము వెయిట్ చేస్తాడు. ఆయన సమయం వచ్చింది, దేవుడు తీసుకుపోయి చెరసాల నుండి సింహాసనం మీద కూర్చుంటాడు. ఒక సాధారణమైనటువంటి చెరసాల ఉండేటువంటి ఖైదీగా ఉండేటువంటి యోసేపుని తీసుకుపోయి దేవుడు డైరెక్ట్గా సింహాసనం. ఎందుకో తెలుసా? అప్పుడు తలుపు వేసేసింది కాబట్టి. నేను పానదాయకుడు కాదు, మర్చిపోయింది. దేవుడే మర్పించింది. ఆయనతో గుర్తుపెట్టుకుని లేదు తలకి గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది? యోసేపు గురించి రికమెండ్ చేస్తుంది, బయటపడుతుంది. అప్పుడు కళ లేదు కదా, ఫరోకి కళ లేదు, కరువు లేదు, ఏది లేదు. యోసేపుతో ఏం పనప్పుడు? కానీ యోసేపు సమయం, దేవుడు హెచ్చించేటువంటి సమయం, ఆ సమయం వరకు కూడా దేవుడు తలుపు వేసే వచ్చింది. టైం వచ్చింది, దేవుడు బయటికి తీసుకొని వచ్చింది. మామూలుగా తీసుకురావాలి, చాలా ఘనంగా తీసుకొచ్చేసి బయటికి. ఆ దేశానికి రాబోయేటువంటి గొప్ప ప్రమాదం నుండి కాపాడేటువంటి ఒక రక్షకుడిగా దేవుడు యోసేపుని అక్కడ నిలబెట్టి. కాబట్టి దేవుడు ఎప్పుడైనా మన జీవితాల్లో తలుపులు వేసిండారంటే దాని అర్థం దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు. ఆ సమయంలో మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని సమయం కొరకు కనిపెట్టుకోవాలి. మన సొంత బలము, సొంత శక్తి మీద ఆధారపడకుండా అబ్బా నాకు ఈ గిఫ్ట్ ఉంది కదా, గిఫ్టే నన్ను కాపాడు, ఏ గిఫ్ట్ నిన్ను కాపాడు? దేవుడే నిన్ను కాపాడు, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి మీ జీవితంలో ఏదైనా సందర్భంలో తలుపు వేసినట్టుగా ఉంటే ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నారు. దేవుడు మీ జీవితాన్ని మార్చుకోండి, నా మార్గంలోకి రండి అని దేవుడు చెప్తున్నాడు. 3వది, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, క్లోజ్ డోర్స్ ఆర్ నాట్ లాక్ డోర్స్ అంటారు. తలుపు వేయబడ్డది కానీ తలుపు వేసిన దేవుడు, తలుపు తీసేది కూడా. నోవాని లోపలేసి తలుపు వేసింది దేవుడే, తలుపు తీసేది కూడా దేవుడే. నేను అనుకుంటా బయట ఆ ఆహాకారాలు విని అయితే ఇక్కడ నోవా తలుపు తీసుకుంటాను తీయరా. మనిషి యొక్క హావభావాలు ఎట్లా ఉంటాయి? భావోద్రేకం అంటే ఎమోషనల్ బీయింగ్ కదా. వాళ్ళందరూ తలుపు కొడుతుంటే ఆ శబ్దాలు, ఆ గావు కిరికలు, ఆ భయంగా చచ్చిపోతుంటే ఎట్లుంటుంది పరిస్థితి మొత్తం మానవాడంతా. పొరపాటున ఎక్కడ నోవా తలుపు తీస్తారనేసి దేవుడు వేసి పరీక్ష కదా. అది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. అర్థమైంది. మనం అనుకుంటాం ఇది బాగానే ఉంది కదా, కంఫర్ట్ లైఫ్ కదా అని అనుకుంటాం. దేవుడు అంటాడు ఇది కాదు నేను అనుకోరు, నేను అది చెయ్యి, నువ్వు అలా ఉండు అని దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మన జీవితంలో తలుపు వేసిందంటే దాన్ని ఖచ్చితంగా దేవుడు తీస్తాడు ఒక సమయంలో. ఆ తీసినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుని అందరం కూడా ఒకసారి
ప్రభు సన్నిధిలో